ఈ లఘు చిత్రాన్ని కీర్తిశేషులు శ్రీ కుసుమ రాఘవులు గారి జ్ఞాపకాలను, సేవాభావాన్ని గుర్తు చేసుకుంటూ బంధుమిత్రుల, శ్రేయోభిలాషుల స్మృతి పథంలో అతని సేవా నీరతి, నిరాడంబరతను, అంకిత భావానికి ఒక రూపాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి కానీ విమర్శించడానికి కానీ కాదు. స్వర్గీయులు శ్రీ కుసుమ రాఘవులు గారి సేవా గుణమును బ్రతికించడానికి మాత్రమే మా ఈ చిరు ప్రయత్నం. అది వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట గ్రామం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాంచాలరాయుని గుడికి నిలయం. ఈ గుడి 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో వెలసి దాదాపు 900 సంవత్సరాల చరిత్ర గల ప్రాచీన కట్టడం. కాలక్రమంలో ఎందరో మహానుభావులు దర్శించిన గొప్ప ఆలయం. ప్రక్కనే సెలయేరు. పచ్చదనంతో పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. భక్తిభావంతో వెల్లివిరిసే ప్రజల భాగస్వామ్యమే ఆ శాయంపేట గ్రామం యొక్క ప్రత్యేకత. ఇంత చారిత్రక విశేషాన్ని సంచరించుకున్న ఈ శాయంపేట గ్రామంలో 1934వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన శ్రీ కుసుమ పాపయ్య చంద్రమ్మ పుణ్య దంపతులకు శ్రీ కుసుమ రాఘవులు గారు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే చందంగా ప్రేమ, అనురాగం, ఆప్యాయలతో అల్లారు ముద్దుగా ఆలరించి వెల్గడం అతని దినచర్యలో భాగమైపోయింది. తండ్రి పాపయ్య రైల్వే ఉద్యోగి, తల్లి చంద్రమ్మ, 4 అక్క చెల్లెళ్ళు రంగమ్మ, రత్తమ్మ, రాధమ్మ, సత్యమ్మల మధ్య శ్రీ కుసుమ రాఘవులు గారు కృషి, పట్టుదలతో విద్యను పూర్తి చేసి పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. 1952వ సంవత్సరంలో ములుగు, నరసమ్మపేట, మరిపేడ వివిధ మండలాల పరిధిలోని గ్రామాలలో పేద ప్రజల అవసరాలు తెలుసుకొని గ్రామ సమస్యలు పరిష్కరిస్తూ పై అధికారుల మన్ననలు పొందారు. 1955వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ రోజున కుమార్పల్లి హన్మకొండ వ్యాస్తవ్యులు శ్రీ కడారి రామస్వామి లక్ష్మీ పుణ్య దంపతుల ప్రథమ పుత్రిక పుష్పలీలతో రాఘవులు గారి వివాహం జరిగింది. శాయంపేట గ్రామంలో పెళ్లి అంటే ఇలా ఉంటుందా అనే రీతిలో మేళతాళాలు, పల్లకి వివాహం ఒక మధుర జ్ఞాపకం అంటారు ఆ గ్రామ ప్రజలందరూ. చిన్న వయసులో సాధిస్తున్న విజయాలకు ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. కుసుమ రాఘవులు, పుష్పలీల దంపతులకు 3 కుమారులు రమేష్, సురేష్, ప్రకాష్ జన్మించారు. ఎంతో ఆనందంగా సాఫీగా సాగుతున్న జీవన ప్రయాణం, ఉద్యోగంపై అధికారుల మెప్పు, అంకిత భావంలో అతన్ని ముందుకు నడిపించాయి. తాను స్వయంగా ప్రత్యేక సందర్భాలలో ఆయా మండలాల పరిధిలోని గ్రామాలలో ప్రజల్ని కలుసుకొని గ్రామ సమస్యలు పరిష్కరించడం, గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు శ్రీ కుసుమ రాఘవులు గారు.
వారి కనిష్ట పుత్రుడు ప్రకాష్ గారు జన్మించిన 6 నెలల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. 1973వ సంవత్సరం నవంబర్ 7వ తేదీ రోజున ఆ ఇంటి దీపం ఆరిపోయింది. నలుగురికి వెలుగు పంచే అపన్న హస్తం గుండె ఆగిపోయింది. శ్రీ కుసుమ రాఘవులు గారు అస్తమించారు. సేవాభావంతో అటు మిత్రులకు ఇటు బంధువులకు నేనున్నానంటూ ఆపద కాలంలో అక్కున చేర్చుకొని ఆదుకున్న మహానుభావులు శ్రీ కుసుమ రాఘవులు గారు. అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆరిపోయిన ఆ ఇంటి వెలుగు పిల్లల జీవితాలలో చీకటిని మిగిల్చింది. ఇద్దరు, ఒక పెద్దమ్మ, ఇద్దరు చిన్నమ్మలు, మా అమ్మ, 4 అక్కచెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఆయన పేరు రాఘవులు, మా మామయ్య, మా మేనమ్మ. ఎంతో ప్రేమ చేసేవాడు. అంత ప్రేమ ఇప్పుడు ఎక్కడ దొరకదు. మాకు లేకుండా పోయినందుకు అందరికీ కొన్ని సంవత్సరాలు మాకు సరిగ్గా తెలియదు. మా మామయ్య గురించి ఎంత గుర్తు చేసుకునే వాళ్ళు మేము. అంత ఆదరణ ఉండేది మాకు, మా కుటుంబాలందరికీ. మా నాన్న, మా బాబాయి, మామయ్య, ఇంకో పెద్ద నాన్న, వీళ్ళందరూ వాళ్ళు మేము పిల్లలమందరం, మా అమ్మలు అందరు కలిసి, మా మామయ్య, మా తాత, మా అమ్మమ్మ, అందరం ఎంతో అందరం కలిసి. అంటే ఎక్కడ లేని పండగ మా ఇంట్లోనే. అది మా ఇంటికి రావాలని వచ్చిపోయాం. నేను వచ్చిందన్నా, మా వారు వచ్చిందన్నా కూడా వచ్చి చూసుకుంటాను. అందరి ఇళ్ళకు వారానికి ఒకసారి, సండే రోజు వచ్చిందంటే 2 వారాలకు ఒకసారి, ఒక వారానికి ఒకసారి ఆ చెల్లె వాళ్ళ ఇంటికి, ఈ అక్క వాళ్ళ ఇంటికి, ఇంకో చెల్లె దగ్గరికి అందరిని పిలిపించుకొని చూసేది, వాళ్ళ ఇళ్ళలో పోయేది. అంటే మాకు ఎంత ఆనందంగా ఉండదు. ఇప్పటి వాళ్ళ పిల్లలకు కూడా, వాళ్ళ ఇంకొక పిల్లలను కూడా చిన్నోళ్ళను వదిలిపెట్టిపోయిందని అట్లా మస్తు బాధపడేవాడు. మా మామయ్య ఉంటే తన కొడుకులను ఎంత పెద్దవాళ్ళని చేసేవాడు. ఇప్పటికైనా మా మామయ్య లేకుండా మా అత్తమ్మైనా తను సాధ్యమైనంత వరకు తన పిల్లలకు మంచి చదువు చెప్పించింది, మంచి బుద్ధిమంతులు చేసింది, మంచి ప్రయోజకులు చేసింది. ఇప్పటికి కూడా మా మామయ్య ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అక్కడికి పోయి పిల్లల్ని, మా అత్తమ్మని చూస్తే మా మామయ్య గుర్తొస్తుంది. ఆఫీసు నేను అక్కడ పనిచేయదు కాబట్టి ఎవరికి పోయినా నేను ఆఫీసులో పోతే అందరితో పరిచయం చేసిండు. అక్కడ ఆఫీసు వాళ్ళతో ఇట్లా మా బంధువు ఇట్లా అని అందరితో పరిచయం చేసిండు. ఇట్లా అందరూ వాళ్ళు కూడా మంచి గౌరవించే వాళ్ళు. ఆయన పెద్ద ఆఫీసర్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి రావడం పోవడం అంతా పిలిచి మంచిగా పండుగ చేసేది. అందరినీ బట్టలు, రైకలు అంటే అన్నీ పెట్టేది. ఆయన ఉన్నంతసేపు మంచిగా చూసిండు. ఇక అటంక మేము మా సంసారాలు అయినాయి. ఇక మా కష్టాలు మేము పడ్డాము. ఇప్పుడు ముసలోళ్ళమైనాం. చూసేది
మంచిగా పెట్టిండు, బట్టలు అంటే అవి ఇవి అంటే మంచిగా జరిపిండు. ఇక మా అన్న పోయిన కంచి పిల్లగాళ్ళు కూడా చూసుకుంటారు. మాకు స్నేహితుడు మటుకి మంచి వ్యక్తి ఆయన, అందరికి దోస్తాలకు కానీ అందరికి కానీ మంచిగానే చేసాడు. ఏం చేసిండు నువ్వు మంచి పద్ధతి దోస్తాలో కూడా మంచి పద్ధతి చేసిండు. ఆయన ఒకరికి 10 రూపాయలు ఇచ్చిండు కానీ 10 రూపాయలు తింటే వ్యక్తి మటుకి చాలా మర్యాద వస్తుంది. కానీ రెండోటి అప్పుడు చదువుకున్న పోరగాళ్ళు ఉంటే మటుకు తప్పకుండా ఒకరు పెట్టించు ఆయన అప్పుడు పెద్ద నౌకరి. కానీ మా ఊరికి వచ్చినప్పుడల్లా మంచి గౌరవం ఇచ్చేది. ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంటి ముంగట వాళ్ళకి కానీ నాకు పెద్ద నౌకరి ఉన్నది అనుసరం ముచ్చటేది, అందరికి గౌరవం ఇచ్చేసేది. చాలా మంచి కూడా ఆయన. అలాంటి మంచి వ్యక్తిని చెప్పుకోవాలంటే తీరదు. పడ్డది రాళ్ళ వర్షం పడ్డప్పుడు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. అప్పుడు గవర్నమెంటు ఒక ఇంటికి 30 రూపాయలు ఎంతో ఇచ్చింది. ఆ 30 రూపాయలకి ఏం గుణాలు వస్తాయి, ఏం కప్పుకుంటారు రాదా అని చెప్పి మా కొంత సాయం చేసింది. కానీ ఆ పైసలను ఈ పైసలు కలిపితేనే మా ఇంటికి అప్పుడు కప్పుపడ్డది. మరి అలాంటి మంచి వ్యక్తిని చెప్పుకోవాలంటే తీరదు. ఉన్న అంత మోటు వ్యక్తి అయినా కూడా బావ అనే గౌరవాన్ని మస్తు చేసి భయపడేది. ఆయనకి ఎదురుంగా రాకపోయేది. ఆయన జాబు అంత పెద్ద జాబు ఇన్సర్ట్ వేసుకొని ఆయన ఉండి వచ్చేది. కానీ అతని చిన్న గోసి పెట్టుకొని ఉన్నా కూడా ఇతను బావ అంటే భయపడేది. మర్యాద ఇచ్చేది బావలకు కానీ అక్కలకు కానీ చాలా మర్యాద ఇచ్చేది. ఎవరిని ఇంత చిన్న మెత్తి ఇప్పటి వరకు మాట అనంగా చూడలే నేను. కొడుకులు కూడా వేరే పొజిషన్ నుండి ఈ లెవెల్ ఉండపోయేది అసలు. అతను ఉద్యోగరీత్యా అయినా గ్రామస్తులతో కానీ ఉద్యోగస్తులతో తన తోటి స్నేహితులతో కానీ మా బంధువులతో కానీ చిన్న పిల్లలతో కానీ సన్నిహితంగా ఉండేవాడు. ఏజ్ లిమిట్ లేకుండా ఆయన వయసు పరిమితం లేకుండా ఉండేవాడు. సహాయ సహకారాలంటే బీద పిల్లల పట్ల ఎట్లా ఉండేదంటే మెలకుగా చదువు లేని పిల్లలకు ప్రోత్సాహకరంగా పుస్తకాలు పంపిణీ, ఫీజులు కావాలన్నా బట్టలు కావాలన్నా అట్లాంటి ఆర్థిక సహాయాలు చేసేవాడు. చిన్ననాటి నుండే అంచెలంచెలుగా జిల్లా పరిషత్ హనంకొండలో ఉన్న జిల్లా పరిషత్కు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రమోషన్ల వారీగా పెద్ద స్థాయిగా వచ్చాడు. ఇక్కడ వీధిలోని పెద్దలతో వృద్ధులతో కానీ పిల్లలతోటి కానీ చిన్న వానిగానే మెదులుకుంటూ దీపావళి పండుగ వచ్చినప్పుడు పండుగలలో కూడా పాలు పంచుకునేవాడు. మందులు టపాకాయలతో చిన్నపిల్లలతో ఆడుకునేవాడు. అంటే తన మనసును చిన్నపిల్లలతో కూడా పంచుకునేవాడు. ఆయన మనసును ఇప్పటి వరకు కూడా తనకున్న 3 పిల్లలు, మా అల్లుళ్ళని రమేష్ గారైనా పెద్ద, మధ్య అయినా సురేష్ గారైనా ప్రకాష్ గారైనా ఆయన అడుగుజాడలలో ఆయన అనుభూతి ఏ విధంగా ఉందో సోషల్ సర్వీస్ను ఇప్పటి వరకు కూడా పాలు పంచుకొని ఆయన నడకలో ప్రవర్తించుతున్నారు. అది గర్వకారణం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేని వారికైనా తల్లిదండ్రులను చూడని వాళ్ళకైనా పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. తెలిసినంత వరకు అయితే అన్నయ్య నాకు చాలా మంచి మాటలు చెప్పేవారు. మా మామయ్య చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఒకసారి మా మామయ్య ఇక్కడ ఇల్లందుకు వచ్చి మా అమ్మ వాటర్ తీసుకొస్తా అంటే అది నీళ్లు బిందెతో తీసుకొస్తా అంటే అది చూడలేక పంపు పెట్టించింది. అక్క తమ్ముడి అనుబంధం, అన్న చెల్లెల అనుబంధం అంటే మా మామయ్యని చూసే నేర్చుకోవాలి ఎవరైనా. అది చూసాకనే మేము కూడా ఇలాగే ఉండాలి, పెద్ద అయితే ఇంత అభిమానం ఇంత ప్రేమ చూపించి ఉండాలి అనే అభిమానంతో ఉన్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళ అబ్బాయిలన్నా మా అత్తయ్య అన్న మా మామయ్య వాళ్ళ వైఫ్ తానంటే మాకు చాలా అభిమానం ప్రేమ ఉంది. ఇక చాలా మంచిగా చూసేది. మా వారు కూడా ఆయనతో మంచిగా ఉండేటోడు. ఇక వాళ్ళు మా నాన్నగ మీద అమ్మ మీద మా వారి మీదనైతే చాలా ప్రేమగా ఉండేది. ఏ లెటరు రాసినా కూడా రిప్లై అడ్రస్తో మళ్ళీ రాయని మా అమ్మకు చెప్పి రాయించి మళ్ళీ మా అమ్మ లెటర్ వేస్తే మళ్ళీ ఆ అడ్రస్తో పోయేది. మా అమ్మకు చాలా మేలు చేసిండు మా మామయ్య. మేనత్తలు తీసుకొచ్చేది, మేనత్తలతో ఉండేది, మేనమామలతో ఉండేది. తండ్రిని మంచిగా చూసిండు, తల్లిని మంచిగా చూసిండు, వాడైన మంచిగా చూసిండు. ఉవ్వలతోటి పంచాయతీ కొట్లాడు లేదు, మంచి మనిషి. ఈ వాడకి వచ్చిందంటే ఎంతో సంబరం అయ్యేది ఆయన అత్తే. ఎప్పుడు ఫెస్టివల్ జరిగినా కూడా షాంపేటలో చేసుకునేవాడు. మమ్మల్ని ఎక్కడ ఉండి తీసుకొని పోయి షాంపేటలో ఫెస్టివల్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని ఇడిచిపెట్టి అన్నమకొండకి వెళ్ళేవాడు. అయితే అప్పుడు మాకు డబ్బులు దొరకకపోయాయి. ఆయన మాకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఆ డబ్బులు వాడు మేము ఎంతో జాగ్రత్తగా మా మామయ్య ఇచ్చిండని చెప్పి
దాచిపెట్టుకునే వాళ్ళం. అప్పుడు రూపాయి అంటే చాలా విలువ, ఇప్పుడు రూపాయికి విలువ లేదు. రూపాయలు అంటే ఇప్పుడు నడుచుకుంటూ మన దగ్గరికి వస్తుంది, అప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వాడుకున్న విలువ మా మావయ్య మాకు తెలియజెప్పేవాడు. డబ్బులు అని ఇట్లా నేను జాబ్ చేసినా కానీ మన దాంట్లో ఎవరు లేరు గవర్నమెంట్ జాబర్స్, నేను ఒక్కడున్నా కాబట్టి మిమ్మల్ని మేము చూసుకుంటా అని అనేవాడు. మా లేని లోటు ఎప్పుడు మా గుండెల్లో ఉంటుంది. మేము అందుకే ఫోటో పెట్టుకొని ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎప్పుడు కానీ. అప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ ఫోటోని పెట్టుకొని మా మాయ ఉంటే మా మధ్యలో ఉంటే ఎంత బాగుండేది, ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుండే వాళ్ళం కావచ్చు అనుకున్నాను. కానీ ఉన్నప్పుడు జ్ఞాపకాలు చెప్పడానికి ఏంటంటే మా తాతది ఫంక్షన్ చేసేవాడు, ఇయర్లీ ఫంక్షన్. చాలా అప్పుడు మొత్తం బంధుమిత్రులతో అందరం కలుసుకునే వాళ్ళం చింతలపల్లి షాంపేటలో. అదొక అందరికి ఆడబిడ్డలు అందరికి ఒకటే తమ్ముడుగా చాలా సంబరంగా అందరు పిల్లలు జల్లు అంతా మంచి ఇదిగా ఘనంగా చేసేవాడు చింతలపల్లి షాంపేటలో. మా అత్తమ్మలు కానీ మా మేనమామ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ఏ సమస్య అయినా ఏదైనా ఉంటే మా అమ్మ గురించి పూర్తిగా చేసేవాడు. వచ్చేటప్పుడు ఉట్టిగా రాకపోయేవాడు. ఆ చేతిలో ఒక కెమెరా ఉండేది, ఆ కెమెరాలో ఫుల్ 2-3 రీళ్లు పెట్టుకొని వీళ్ళకి మా అమ్మ వాళ్ళకు నాన్న వాళ్ళకి కావాల్సిన ఏమైనా బట్టలు గిట్ట తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమేమి సరిపోతాయని తీసుకొచ్చి చూసి అన్ని వాళ్ళ సాధక వాళ్ళు ఆలోచించి ఇక్కడ ఎవరెవరైతే ఆయన ఇష్టమైన దిక్కులో తీసుకెళ్ళి ఫోటోలు తీసేవాడు కెమెరా పెట్టి. వారు మంచివారు, అందరికి హెల్ప్ చేసేది. మొదలుగా చేసిండు ఫస్ట్. నాకు పెళ్ళి కానప్పటి నుండి, పెళ్ళి అయినాక నర్సంపేటలో, మరిపేటలో, ఇక్కడ హన్మకొండ అందరికి హెల్ప్ చేసేది. ఏది ఆపద వచ్చినా కూడా పోయేది. మా ఇంట్లో కూడా బాగా చూసేది. చాలా పేరు పోయిండు పని మీద, ఇంట్లో అందరికీ మంచిగా. చాలా మంచిగా చూసుకుని మాకేంది అప్పుడు పని మనుషులు, వంట మనుషులు, మేనేజర్ ఉండే. చచ్చిపోయే ముంగటనే వీడియో అయిండు, చచ్చిపోయి ఇట్లా శవం ఉన్నది, వీడియో ఆర్డర్ వచ్చింది. మా అదృష్టం చూడు, అన్నం ఎక్కాలంటే కట్టడం మోసినట్టు అయింది. అప్పుడే ఎట్లా బాగుంటుంది దొడ్డుగా పిల్లలు, నేను. మా చిన్న ఈ బాబు నిలబడుతున్నాడు, పెద్దోడు 7 ఏళ్ళకు ఉన్నాడు, చిన్న పిల్లడు అమ్మబడుతున్నాడు. అంత మంచిగా చూసేది. 2 పెద్ద మనుషులు, ఇంట్లో ఒక మనిషి, బయట ఒక మనిషి. మాకు జీవు ఉండేది. జీవు ఎక్కడికి పోయిందన్నా జీవులో పోయేది. జ్వరం వచ్చి పోవాలన్నా జీవు. కుక్క ఉన్నదా సాడుకున్నాం. కుక్క ఆయన వస్తున్నది ఎగిరి ఇట్లా సెకండ్ ఇచ్చేది. అటువంటిది కుక్క చచ్చిపోయింది రాగసాబనంగానే, అది కూడా అటట్టుగా చచ్చిపోయింది నా సాయంపేటలో. అంత మంచిగా ఉండేవారు మా వారు. నా భర్త మంచిగా సేవ చేసేది అందరికీ. నా పిల్లలు కూడా ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. ఎంతోమందికి మన వరంగల్ జిల్లాల పట్టణంలో సహాయ సహకారాలు అందించి ఎంతోమంది సహాయం చేసి ఎంతోమంది ఒక మరణం పొందిన కీర్తిశేషులు శ్రీ రాఘవులు గారి మరణించిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంటరీ మనసున్న మంచి మనిషి అనే ఒక సినిమా, ఒక డాక్యుమెంటరీ పిక్చర్ చేయడం జరుగుతుంది. ఆ తీయడంలో కూడా వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళు ఎంతో స్పందించి వాళ్ళ యొక్క తండ్రి యొక్క బాటలో నడవాలని అనుకుంటూ ఇవన్నీ తీయడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు కూడా అదే బాట నడుస్తూ ఎంతోమంది సేవ చేయాలని కూడా అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇది అభినందనిస్తుంది. ప్రస్తుత తరుణంలో ఒక తండ్రి ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అతనికి నిరాశ్రయం చేసే తరుణంలో 73లో జరిగిపోయిన తన ఆశయాలను గుర్తుపెట్టుకుని 3 కొడుకులు ఒక డాక్యుమెంటరీ సినిమా తీయడం అనేది ఎంతో గొప్పగా అభినందనీయం. అసలు ఇటువంటి ఆశయాలు ప్రతి ఒక్కరికి, ప్రతి కుమారులకు వాళ్ళ తండ్రిని గుర్తుంచుకునే విధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. ఈ డాక్యుమెంటరీ సినిమా అందరి కొడుకులకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటే ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరేమో తన కుటుంబం గురించి పనిచేసే వాళ్ళు ఒకరైతే, తన కుటుంబం గురించి పక్కనున్న వారి గురించి పనిచేసే వాళ్ళు మరొకరు. ఈ రెండో కోవకు చెందినవాడే మా నాన్నగారు. నా చిన్నతనంలో మా నాన్న వేలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఎంతోమంది
వాళ్ళకి తన జేబులో నుండి డబ్బులు ఇచ్చేవాడు, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి. సో ఈ విధంగా అతను చిన్నతనంలో అంటే మేము మా నాన్నగారు చేసే కొన్ని సహాయ కార్యక్రమాలు మా చిన్నప్పటి నుండి మేము చూసేది కాబట్టి మా లోపల కొంత సహాయం అంటే మరొక వ్యక్తులకు సహాయపడాలనే ఒక తపన డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది మేము ప్రతి ఒక్కరి సహాయం మేము చేస్తున్నాం. మా నాన్నగారు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. అతను కనుక ఈ రోజు నాడు బ్రతికుండేది ఉంటే ఈ ఇండియాలో ఉండబోయే వాళ్ళమే, ఏ అమెరికాలోనో ఏ న్యూజిలాండ్లోనో ఉండేవాళ్ళం. ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులకు బిడ్డలకి ఎన్నో ఆస్తులు ఇచ్చి కాలగమనంలో కలిసిపోతుంటారు. కానీ మా నాన్నగారు మాకు ఇచ్చిన పెద్ద ఆస్తి మరొకరికి సహాయపడటమే. మా నాన్నగారితో నేర్చుకున్న తప్పటడుగులు ఒకరి బాధలను అర్థం చేసుకోవడమే. ఆ అవగాహనతోనే ఆ ఆలోచనతోనే మేము ఈరోజు రికార్డ్ సేవా సంస్థను స్థాపించి మా తోచినంత మా సంపాదనలో కొంత 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ చిన్న రికార్డ్ సేవా సంస్థని స్థాపించాం. వివిధ సామాజిక సమస్యల మీద మేము ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తాం. ఈ స్ఫూర్తిగా సమాజంలో ఉన్న చాలామంది కూడా ఈ చిన్ని చిత్రం యొక్క స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి హెల్ప్ చేయాలని మా యొక్క తపన. మా భర్త గారైన సురేష్ గారు వాళ్ళ నాన్న గురించి, మా మామయ్య గారి గురించి, వాళ్ళ బంధువులను ఎక్కడైతే ఉన్నారో, మా మామయ్య గారు ఎక్కడ పుట్టి పెరిగారో ఆ ప్లేస్ వాళ్ళతోటి గడిపిన విధానం అన్నిటినీ ఈయనే ఒక మెమోరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకోవడం కోసము మా మామయ్య గారు అప్పుడు చేసిన సేవలు, ప్రజలకు చేసిన హెల్ప్, సహాయాలు అవన్నిటినీ మేము మా బంధువుల రూపకంలో మేము వింటున్నాం. మా హస్బెండ్ చేస్తున్న సేవలు ఇంకా మున్ముందు నా హస్బెండ్ చేసే ప్రతి పనికి నేను చేదోడు వాదోడుగా ఉంటూ మున్ముందు తను చేసేదానికి తప్పకుండా నా శాయశక్తిలో నేను హెల్ప్ చేస్తాను. మా నాన్న గురించి మా బంధువులు ఎంతో గొప్పగా చెప్పేవాళ్ళు. అతని గురించి నేను తెలుసుకుంటా ఉంటే అతని ఆలోచనలలో